నమస్తే మా వెల్కమ్ బ్యాక్ టు దివాళీ స్పెషల్ బ్లాగ్. ఈ రోజు మేము యూకేలో దీపావళి ఎలా జరుపుకున్నామో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేను యూకేలో మాస్టర్స్ చేయడానికి వచ్చాక చాలా ఫెస్టివల్స్ అయితే మిస్ అయ్యామా. ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని దేవుడికి చెప్తే దేవుడు ఎక్కడ మాయమైపోతాడో అని చెప్పి కానీ బుద్ధిగా దండం పెట్టేసుకుని దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసామ్మా. నేను యూకే వచ్చి 1.5 years అవుతుంది. ఈ ఇయర్ దీపావళి జరుపుకున్నట్టు నేను ఏ ఇయర్ జరుపుకోలేదు. థ్యాంక్స్ టు రాజశేఖర్ అన్న. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. నేనైతే బాగా ఎంజాయ్ చేసామా చాలా రోజుల తర్వాత. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ తోటకూర అని చెప్పే టైప్ అయితే కాదు. నేను హ్యావ్ అన్ అబ్సల్యూట్ బ్లాస్ట్, యూజ్ ఎవ్రీథింగ్ అని చెప్పే టైప్. నేను మనం రేంజ్ కి వెళ్ళి కొనేసి కొన్ని బాంబులు తెచ్చుకున్నాం కదా, ఆ ఫైర్ వర్క్స్ ని టెస్ట్ చేసే టైం వచ్చేసింది. మా బుడ్డా ఇచ్చాకి ఇది ఫస్ట్ దీపావళి అంట. నాకు కూడా ఇంచుమించు అంతే, ఎందుకంటే యూకే లో మరి ఫస్టే కదా. వాడు ఎంతైతే ఎగ్జైటెడ్ ఉన్నాడో నేను కూడా అంతే ఎగ్జైటెడ్ గా ఉన్నామా. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లనేగా మా. నా చిన్నప్పుడు దీపావళి అంటే ఇంటి నిండా దీపాలు వెలిగించేసి మా నాన్న తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని, అమ్మ చేసిన పాయసం, చికెన్ తినేసి, బాంబులు కాల్చేసి 2-3 దెబ్బలు తగిలించేసుకుని పడుకునేవాడిని. మా నాన్న అయితే మా కోసం చాలా బాంబులు తెచ్చేవారు. మా వీధిలో ఎన్ని బాంబులు పేలిస్తే అంత గొప్ప అని ఫీల్ అయిపోయాను చిన్నప్పుడు. ఇప్పుడు కాదులేండి. ఇంకా జువ్వు అయితే తిన్నగా పక్కింట్లోకి వెళ్ళిపోవాలా. ఇంకా మేమిద్దరం జువ్వలు వేసాక మా బొడ్డుడు అయితే మీరిద్దరు వేసారు మరి నేను వేద్దాని మాకైతే పోటీ వచ్చేసాడు. ఇంకా వాడి చేత కూడా ఒక జువ్వ అయితే ఏం చేసాం, చాలా బాగా అయింది. ఫైనల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే. మీకు మా దీపావళి సెలబ్రేషన్స్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టచ్చుగా మా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమా. అలాగే మీకు ఈ సెలబ్రేషన్స్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేసేయండి మా. సరేనా? ఫైనల్లీ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ మా. సరే మరి ఉంటా, బాయ్. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి.